ఫస్ట్ క్వశ్చన్ x² + 9x + 20 ఓకేనా. ఇప్పుడు నేను చెప్పేది మంచిగా వినండి. మనకి ఇక్కడ 9x ఉంది, అక్కడ 20 ఉంది. ఒక 2 డిజిట్స్ని మనం తీసుకోవాలి, ఏదన్నా ఒక 2 నెంబర్లు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు యాడ్ చేస్తే 9 రావాలి, అదే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 20 రావాలి. ఫర్ సపోజ్గా ఇప్పుడు నేను 6 + 3 తీసుకున్నాను. 6 + 3 తీసుకుంటే నాకు 9 వచ్చింది యాడ్ చేస్తే, కానీ 6 × 3 వేస్తే నాకు 20 రాదు. ఓకేనా. సో ఇది అనేది రాంగ్. మనం ఏం చేయాలంటే ఒక 2 నెంబర్స్ని తీసుకుంటే యాడ్ చేస్తే 9 రావాలి, అదే 2 నెంబర్స్ని తీసుకుంటే యాడ్ చేస్తే 20 రావాలి. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు 4 5 20 వస్తుంది, 4 5 20 వస్తుంది. 4 + 5 9 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. 2 నెంబర్స్ని తీసుకోవాలి, యాడ్ చేస్తే 9 రావాలి, అదే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 20 రావాలి. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటిది? x + 4 ఒకటి, x + 5 ఒకటి. మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది. ఇక్కడ x² అని ఉంది కదా, అదే ఒక x ఇది, ఇంకొక x ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా చూడండి. 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 10 రావాలి, అదే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 21 రావాలి. ఇప్పుడు 21 అనేది మనకి ఏ టేబుల్లో వస్తుంది? 7 టేబుల్లో వస్తుంది. ఓకేనా. 7 3s 21, 7 3s 21 మల్టిప్లై చేస్తే మనకు 21 వచ్చింది. సో యాడ్ చేయండి. 3 + 7 యాడ్ చేస్తే ఎంత? 10. 7 + 3 7 8 9 10. ఓకేనా. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? x + 3 ఒకటి, x + 7 ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ x² + 11x + 30. 5 6 30 వస్తుంది, 5 6 30 వస్తుంది. 5 + 6ని యాడ్ చేస్తే 11 వచ్చింది. ఓకేనా. నేను 2 నెంబర్స్ని తీసుకున్నా, యాడ్ చేస్తే 11 రావాలి, అదే 2 నెంబర్స్ని నేను మల్టిప్లై చేస్తే 30 రావాలి. ఓకేనా. ఇది 30, ఇది 11. సో మన ఆన్సర్ ఏమవుతుంది? x + 5, x + 6. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా 15 అనేది ఏ టేబుల్లో పోతుంది? 5 3s 15. 5 3 + 5 ఎంత? 8. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఒకటి x + 3, ఇంకొకటి x + 5.